शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మాసంలో మకర రాశి వారికి ముఖ్యంగా జన్మ ద్వితీయ స్థానములలో సూర్యుడు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ద్వాదశ జన్మస్థానములలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. ఇక బుధుడు 1, 2 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, కేతువుతో పాటుగా అంగారకుడు, సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు గనక ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ప్రతికూలంగానే ఉంది కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక చేస్తూ ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు అనుకూలంగానే కొనసాగుతుంది. వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్యన సత్సంబంధాలు నెలకొల్పుతారు, సత్సంబంధాలు ఉంటాయి, స్నేహంగా ఉంటారు. ఇంటి వాతావరణము ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇంటి వాతావరణం మట్టుకు బాగా ఉంటుంది. భార్య, పిల్లలు, పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఆ ఇంటి వాతావరణంతో మీకు ఒక 1000 ఏనుగుల బలాన్ని మీరు పొందుతారు. తద్వారా బయట ప్రపంచం లోపల మీరు అనేక విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారు ప్రయత్నాలను కొనసాగిస్తారు. అయితే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత నిరాశ ఉంటుంది. అంటే ప్రయత్నాలు ఇంకా కంటిన్యూస్గా మనం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. సూర్యుడు, గురు, శని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఉద్యోగ ప్రయత్నాలు ఇమ్మీడియట్గా మీకు సఫలీకృతం కాకపోవచ్చును. అయినప్పటికీ మీరు మిగతా గ్రహాలు శుక్రుడు, రాహు బాగానే ఉన్నాడు కనుక కొంతవరకు మీకు ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్యోగ ప్రయత్నాలను కంటిన్యూ చేయండి. అయితే తాత్కాలిక ఉద్యోగం మట్టుకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో పనిభారం మట్టుకు పెరుగుతుంది. ఆ పనిభారం మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ఆ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. ఇక స్నేహితులతో, దగ్గరి వారితో, బంధువులతో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కలహాలు, మనస్పర్ధలు ఇలాంటివి తలెత్తుతాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ముఖ్యంగా అలసట, పనిభారం మూలకంగా అలసట పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా కూడాను కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా 2వ స్థానంలో శని, ఏల్నాటి శని సంచరిస్తున్నాడు కనుక ఖర్చుల మూలకంగా అశాంతి చోటు చేసుకుంటుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు పరీక్షా సమయం. అంటే వ్యవసాయదారులు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడి విషయంలోనే కానివ్వండి, పంటల విషయంలోనే కానివ్వండి, పక్కవారు మన భూమికి ఇరుపక్కల ఉన్నటువంటి వాళ్లతో కూడాను మనస్పర్ధలు, కలహాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది. సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో రుణభారం పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కనుక అయినంత మట్టుకు సకాలంలో మీరు పనులను పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయండి. గ్రహస్థితి బాగాలేదు కనుక అనవసరమైనటువంటి ఆటంకాలతో ఆలస్యం ఏర్పడము, ఇన్ టైంలో పనులు పూర్తి కాకపోవడము అనేటువంటిది ఒక పక్కన ఉన్నప్పటికీ మీ ప్రయత్నంగా మీరు దానిని సకాలంలో చేయడానికై ప్రయత్నాలు చేయండి. ఇక ఆదాయంలో ముఖ్యంగా అస్థిరత, హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్తగా మీరు ప్రణాళికాయుతంగా ఖర్చులు ఇవన్నీ కూడాను చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంది గనక ఇంటికి కావలసినటువంటి వస్తువుల విషయంలో మట్టుకు ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక గురు, శని, సూర్యుడు, అంగారకుడు, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడు జన్మస్థానంలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుడి విషయం లోపల మీరు ఉదయం పూటనే లేచి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. అప్పుడు మీకు ఆరోగ్యప్రదాత ఆరోగ్యంలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడు. సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహంతో మీరు మానసిక, శారీరకంగా స్థైర్యంగా ఉంటారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలువండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని పఠిస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అనవసరమైనటువంటి చికాకులు, కలహాలు లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక సద్గురువులను సందర్శించుకోండి. గురువుల యొక్క అనుగ్రహము అనేటువంటిది మీకు ప్రధానంగా ఈ మాసంలో అవసరం గనక ఆ భగవత్ స్వరూపులైనటువంటి ఆ గురుదేవులను మీరు సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుతూ దేవాలయంలో ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గోమాతను సేవించండి. తల్లిదండ్రులను సేవించండి. మీకు ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఇక 2వ స్థానంలో శని, కుటుంబ స్థానము, ధనస్థానము కనుక ధనమూలమిదం జగత్ గనక మీరు ఆ శనేశ్వరుడి ప్రీత్యర్థమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి.
హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వీటి మూలకంగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక అదృష్టం కలిసి రావడానికి ముఖ్యంగా ఈ మాసంలో మీరు గణపతి దేవాలయానికి వెళ్ళండి, గణాధిపతిని సేవించండి. గణపతి మూలకంగా మీకు ఈ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఈ మాసం ప్రారంభం నుండి చివరి వరకు కూడాను ప్రతినిత్యము దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి గణాధిపతిని నమస్కరించి మీ కార్యక్రమాలు ప్రారంభించుకోండి. మీకు ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా, ఆలస్యం కాకుండా పనులు పూర్తి అవుతాయి. ఆ గణాధిపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. శుభం.